చాలా చాలా కామెంట్స్, రిక్వెస్ట్‌లు, ఇన్‌స్టాలో డీఎంలు ఇవన్నీ వస్తున్నాయన్నమాట. బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పండి అని. సో, ఈ ఒక్క 20 నిమిషాల వీడియో చూడండి. మీకు ఏ సైజ్ వాళ్ళకైనా ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టేయొచ్చనమాట. బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా కుట్టొచ్చు. ఏ సైజ్ వాళ్ళకి ఎంతెంత పెట్టుకోవాలని కూడా చెప్పాననమాట ఈ వీడియోలో. ఇంకా లైనింగ్‌ని ఐరన్ చేసుకోండి. బిగినర్స్‌కి చాలా యూజ్ అవుతది. ఇంకా ఈ అంచులకైతే నేను ఖర్చులైతే తీసేయట్లేదు. ఎందుకంటే సమానంగా ఉంటాయి కాబట్టి. ఇన్ కేస్ మీకు సమానంగా లేకపోతే ఒక పావించు కట్ చేసుకోండి. దాని తర్వాత ఇదైతే రైట్ సైడ్ అనమాట. ఇదైతే రాంగ్ సైడ్ అనమాట. ఫోల్డింగ్స్ అనేవి ఎటువైపు ఉన్నాయో చూసుకోండి. బ్యాక్ ఓపెన్ అనుకోండి. మనకు అపోజిట్ సైడ్ ఉండాలన్నమాట. సో ఫ్రంట్ ఓపెన్ అనుకోండి. మన వైపు ఉండాలి ఫోల్డింగ్స్ అనేవి. అంటే మనం ఎటు కూర్చుంటే అటువైపే ఉండాలన్నమాట. దాని తర్వాత నడుము కొలతను ఒకసారి చెక్ చేసుకోండి. చాలా షార్ట్ వీడియోస్లో చెప్పాను డీటెయిల్గా. అట్లనే మళ్ళీ కూడా చెప్తున్నాను అనమాట. హుక్కుల పట్టీని కొలవాలి, కాజల పట్టీని వదిలేయాలన్నమాట. హుక్కుల పట్టీని కొలిస్తే మనకి ఈజీ మెజర్మెంట్స్ వస్తుంది. కాజల పట్టీ అయితే పొడవు ఎక్కువగా ఉంటుంది. ఇదైతే 32.5 ఇంచులు ఉంది. మీకు చెప్తున్నాను కాబట్టి ఇంకా 33 అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మీకు హాఫ్ ఇంచు పావించు అయితే ఇబ్బంది అవుతుంది. అందుకోసమని 33 ఇంచులు అయితే పెడుతున్నాను. ఇంకా ఈ 33 ఇంచుల్ని 4వ భాగం చేస్తే నాకు 8.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. ఈ నడుము కొలతలో 4వ భాగం చేసి మనం బ్యాక్ పార్ట్ పైన మెజర్ చేసుకోవాలి. సో నాకు 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు 30 కంటే తక్కువ ఉందనుకోండి, అంటే 28, 29 ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. అదే 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, అది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. అంటే మీడియం సైజ్. 40 అలా ఉందనుకోండి, అది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇదైతే వెస్ట్ 33 అనమాట. అంటే మీడియం సైజ్ బ్లౌజ్. బై 4 చేసుకుంటే నాకు ఎంత వచ్చింది? 8.5 ఇంచులు వచ్చింది. తర్వాత లెంత్ 14 ఇంచులు అనమాట. అంటే ఖర్చులు కూడా ఇందులోనే యాడ్ అంటే 13.5 ఖర్చు కూడా యాడ్ చేసుకొని 14 పెట్టుకున్నాను. పైన ఖర్చు కూడా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అట్లనే నెక్ అండ్ షోల్డర్ 33 ఇంచులు ఉందనుకోండి, నెక్ అండ్ షోల్డర్ 5.5 పెట్టుకోవాలి. ఇన్ కేస్ 30 కంటే తక్కువ ఉంటే 5 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. అదే 40 ఉందనుకోండి, 6 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఈ చార్ట్ కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన. అది కావాలనుకుంటే ఫుల్ వీడియో ఉంది, అదొకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా చెస్ట్ సైజ్ మెజర్ చేసుకోవడం చాలా కష్టం అనమాట బిగినర్స్కి. సో అది ఒకసారి డీటెయిల్గా చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా అస్సలు కొలవకండి. అది మీరు ఇన్ కేస్ మిస్టేక్ చేస్తారని మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా మనకి బ్యాక్ ఓపెన్ ఉన్న దగ్గరనైతే అస్సలు కొలవకూడదు. కింద డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ దగ్గర కొలవాలన్నమాట. అలా కొలిస్తే కరెక్ట్ సైజ్ వస్తుంది అనమాట. నాకు ఇక్కడ ఎంత వచ్చింది? 18.5 ఇంచులు వచ్చిందనమాట. అంటే 9.5 ఇంచులు మనకి ఇప్పుడు చెస్ట్ సైజ్ వచ్చింది కదా. మీకు ఒక ఈజీ టిప్ అనేది షేర్ చేస్తాను. ఇది అన్ని సైజులకి వర్కౌట్ అవ్వదు, కాకపోతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఏవో 1, 2కి వర్కౌట్ అవ్వదు అనమాట. ఇక్కడ నాకు 9.5 ఇంచులు వచ్చింది కదా. అదే కొంచెం చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నాకు 8.5 ఇంచులకి +1 యాడ్ చేస్తే చెస్ట్ సైజ్ వచ్చేస్తుంది ఎవరికైనా. అదే చెస్ట్ కొంచెం పెద్దగా ఉంటే 1.5 పెట్టుకోండి, మనకి ఈజీ అవుతుంది. కాకపోతే నడుము కొలతకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, అంటే 38, 39 వాళ్ళకైతే ఇంకొక 1.5 ఇంచ్ పెట్టుకుంటే మనకి చెస్ట్ సైజ్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకు 8.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 9.5 వచ్చిందనమాట. అక్కడ నేను 2 పెట్టుకున్నా, 4 పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు అదే నేను రాసి చూపిస్తున్నాను అనమాట. ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి, ఈజీ అయిపోతుంది. ఇది అన్ని బ్లౌజెస్కి సెట్ కాదండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సెట్ కాదు. నార్మల్గా మెజర్మెంట్స్తో అంటే మన దగ్గర ఆది బ్లౌజ్ లేదనుకోండి, ఖచ్చితంగా ఇదైతే యూజ్ చేయండి. ఇవన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసుకున్నా. ఎందుకంటే పదే నేను బ్లౌజ్ని కొలవడం, మళ్ళీ పక్కకు పెట్టడం ఇదంతా కొంచెం కష్టం అవుతుంది కదా. అందుకనే పేపర్లో మెజర్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ని మార్క్ చేసుకుందాం. సో బ్లౌజ్ లెంత్ అనేది 13.5 అనమాట. కింద హాఫ్ ఇంచు, పైన హాఫ్ ఇంచు కలుపుకుంటే మనకి 14.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. సో నేను 14.5 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. పైన హాఫ్ ఇంచ్ ఖర్చులకి పోతే, కింద హాఫ్ ఇంచ్ ఖర్చులకి పోద్ది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ని మార్క్ చేసుకున్నాం కదా. సో లెంత్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వెస్ట్ ఎంత ఉందో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే నడుము కొలత
నాకు 8.5 ఇంచులు వచ్చింది. చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే, డాట్స్కి ఇంచు మార్క్ చేసుకోవడం మర్చిపోతారు. అస్సలు మర్చిపోకండి, దాన్ని బండ గుర్తు పెట్టుకోండి. ఇంకొక 1 ఇంచ్ అయితే డాట్స్ కోసం మార్క్ చేసుకున్నా. ఇంక ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ అయితే 5.5 పెట్టుకున్నా. అదే 30 కిందికి ఉంటే 5 ఇంచులు పెట్టుకోండి. ఇన్ కేస్ 38, 39 ఉన్నాయనుకోండి 6 పెట్టుకోండి. ఏ బ్లౌజ్కి ఎంత పెట్టుకోవాలి అనేది చార్ట్ ఆల్రెడీ లాంగ్ వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంక ఇప్పుడు నేను నెక్ అయితే 2.5 పెట్టుకున్నా, షోల్డర్స్ అయితే 3 పెట్టుకున్నా. ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే ఏ సైజు వాళ్ళకైనా కూడా 6 పెట్టుకోండి. మనం తర్వాత ఆది బ్లౌజ్తో కొలుచుకుంటాం కదా, అప్పుడు కిందికి పైకి జరుపుకోవచ్చు అనమాట. ఇంకా నేను 6 పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చెస్ట్ని అసలే మార్క్ చేసుకోలేదు కదా, సో చెస్ట్ అయితే 9.5 కదా, అది కూడా పెట్టుకుంటున్నాను అనమాట. సో పెట్టుకొని ఈ అన్నిటినీ కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత నేను ఒక 1.5 ఇంచెస్ అయితే ఖర్చుల కోసం ఉంచుతున్నాను. సో మా బాబు ఒళ్ళో ఉన్నాడనమాట, అందుకే లైన్ స్ట్రేట్గా రాలేదు. ఇంక ఇక్కడ ఆర్మ్ డౌన్ కొలవడం కోసం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 1.5 పెట్టుకోండి, చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 1.5 పెట్టుకోండి. అదే మీకు రాసి చెప్తున్నాను అనమాట. సో ఈ టిప్స్ అన్నీ మీరు నోట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇవన్నీ చూసుకుంటూ ఈజీగా బ్లౌజ్ని అయితే కుట్టచ్చు అనమాట. ఇంకా కర్వ్ స్కేల్ అనుకొని కరువు గీసేయడమే అనమాట. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ డౌన్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోండి. అటువైపు కుట్టు దగ్గర నుంచి ఇటువైపు కుట్టుకి కొలవాలన్నమాట. సో నాకు 8.5 ఇంచులు అయితే వచ్చింది. సో ఈ 8.5 ఇంచుల్ని మనం ఆర్మ్ డౌన్ని మనకు గీసుకున్న దాన్ని కరెక్ట్గా వచ్చిందా లేదా కొలుచుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఖర్చులతో కొలిస్తే ఖర్చులతో కొలవాలి. ఇన్ కేస్ కుట్టు నుంచి కుట్టు వరకు కొలిస్తే ఇక్కడ ఖర్చులు తీసేసి కొలవాలన్నమాట. సో ఇక్కడ మీకు టిప్ చెప్తాను. ఇన్ కేస్ మీ దగ్గర ఆది బ్లౌజ్ లేదనుకోండి, సో ఆర్మ్ డౌన్ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి చాలా వరకు నడుం సైజ్కి 4వ భాగమే ఆర్మ్ డౌన్ వస్తుందన్నమాట. నడుం సైజులో 4వ భాగం 8.5 కదా, సో 8.5 ఇంచులు రావాలి. నేను కొలుచుకుంటే నాకు 9 ఇంచులు వచ్చిందనమాట. అందుకే చంక డౌన్ అనేది 5:15 పెట్టుకొని మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు సరిగ్గా వస్తుందో లేదో మళ్ళీ చెక్ చేయాలన్నమాట. సో మనకి ఎక్కువ వచ్చిందనుకోండి ఆర్మ్ డౌన్ని తగ్గించాలి, ఇన్ కేస్ తక్కువ వస్తే ఆర్మ్ డౌన్ని పెంచాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, కరెక్ట్గా నాకు 8.5 ఇంచులు అయితే వచ్చింది. 1కి 2 సార్లు ఆర్మ్ డౌన్ని ఖచ్చితంగా కొలుసుకోవాలండి, అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ని డ్రా చేసుకున్నాను 2.5 ఇంచులు. ఇప్పుడు మనకి డీప్ ఎంత పెట్టుకున్నారనేది చూద్దాం. నాకైతే 4 ఇంచులు పెట్టుకున్నారు. సో 4 ఇంచులకి పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చులు పెట్టుకుంటే 4.5 అయితే డ్రా చేసుకున్నాను అనమాట. ఇంకా బ్యాక్ డీప్ అనేది మార్క్ చేసుకోవాలి. డీప్ అంటే 9 కంటే తక్కువ ఉందనుకోండి అది హై నెక్ బ్లౌజ్ అనమాట, 9 కంటే ఎక్కువ ఉందనుకోండి అది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. సో ఇంక ఇక్కడ 3 ఇంచులకి కింద మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ పైన కంటే కింద 1/2 ఇంచ్ ఎక్కువగా మార్క్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి నెక్ రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అట్లనే మనకి అద్దినట్టు ఉంటుంది అనమాట బ్లౌజ్. దాని తర్వాత డాట్స్ని అన్నిటినీ సరిగ్గా మార్క్ చేసుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు చెప్తుంది ఏంటంటే హై నెక్ అట్లనే డీప్ నెక్ అనమాట. 9 కంటే అదే చెప్పాను కదా, 9 కంటే ఎక్కువ ఉందనుకోండి డీప్ నెక్, 9 కంటే తక్కువ ఉందనుకోండి హై నెక్. హై నెక్ బ్లౌజ్ అంటే మన అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అందరూ డీప్ నెక్కే వేస్తున్నారు కదా. ఇంక ఇప్పుడైతే ముందు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ కూడా నేను ఇప్పుడే డ్రా చేసుకుంటున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ గీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మ్యాక్సిమం ఫ్రంట్ పార్ట్ అందరికీ 6 నుంచి 6.5 ఉంటుంది. మరీ ఎక్కువ డీప్ వేసే వాళ్ళకైతే 7 ఉంటుంది అనమాట. సో ఈ నెక్కి అయితే 6.5 ఉంది, వాళ్ళు పైకి పెట్టమన్నారు. సో నేను 6 పెడుతున్నాను అనమాట. మ్యాక్సిమం అన్నిటికీ 6 ఉంటుందండి. ఎలా కొలుచుకోవాలంటే అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొలుస్తారనమాట. నేనైతే ఇలా డ్రా చేస్తాను. ఇంక ఇప్పుడు ఇక్కడ 6 కూడా మార్క్ చేసుకున్నాను. నెక్ అయితే కట్ చేసుకోవద్దు, లాస్ట్లో కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకోవాలి, లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది సరిగా కట్ చేసుకోవడానికి వీలు ఉండదు. సో ఇంక ఇక్కడ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర అట్లనే నెక్ దగ్గర ఇట్లా మొత్తం టక్స్ ఇచ్చుకోవాలి. ఇంకా డాట్స్ పెట్టుకుంటాం కదా, అక్కడనైతే ఇది 4 ఇంచులు ఉంది కదా, 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనకి డాట్ అనేది 1 ఇంచ్ ఉండాలన్నమాట. సో దాన్ని కూడా మార్క్ చేసుకొని మార్కర్ వీల్ ఉంటే మార్కర్ వీల్తోని రబ్ చేసుకోండి.
నాది ఎక్కడ ఉంది దొరకట్లేదు, అందుకే కింద కూడా మార్క్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. హాయ్ అండి, బ్యాక్ పార్ట్ ఆధారంగా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నాకు వచ్చిన కామెంట్స్లో చాలా వరకు హ్యాండ్స్ కటింగ్ చూపించండి అని అడుగుతున్నారు, అందుకోసమని వీడియో చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ని మొత్తం ఖర్చులతో సహా కొలుచుకోండి. నాకు 10.5 వచ్చింది. అందులో నుంచి 1 ఇంచ్ తీసేయండి, 9.5 వస్తుంది. ఈ 9.5ని బ్లౌజ్ హ్యాండ్స్ పైన సెట్ చేసుకోవాలన్నమాట. అంటే బ్లౌజ్ పీస్ పైన, బ్లౌజ్ పీస్ని 4 మడతలు వేసుకొని మనం దాన్ని 9.5కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఆమ్ రౌండ్ అనేది 6.5 వచ్చింది. 6.5కి మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ పొడవు అనేది 5 ఇంచులు వచ్చింది. నేను అటు 6 ఇంచు ఇటు 6 ఇంచు యాడ్ చేసుకుంటే 6 ఇంచులు పెట్టుకున్నాను. ఇంకా హ్యాండ్ లోత్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 3.5 ఇంచులు పెట్టుకోండి, చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 3 ఇంచులు పెట్టుకోండి. దాని తర్వాత మిడిల్లో నుంచి 2.5 ఇంచులు యాడ్ చేసుకోండి. ఇది 33 సైజ్ బ్లౌజ్ అనమాట, పెద్ద సైజ్ కాబట్టి. అదే చిన్న సైజ్ అనుకోండి 2 ఇంచులు సరిపోతుంది. దాని పక్కనే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. దాని తర్వాత 1.5 ఇంచులకి మళ్ళీ మార్కింగ్ అనేది వేసుకోండి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి ఒక ఇంచుకే మార్క్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని మనం ఆమ్ రౌండ్ని సెట్ చేసుకున్నాం కదా, దాని పక్కనే 2 ఇంచెస్ కూడా యాడ్ చేసుకొని ఖర్చుల కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక గీత అనేది గీసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ షేప్ గీయాలన్నమాట. చాలామందికి బిగినర్స్కి హ్యాండ్ షేప్ గీయడం అస్సలు రాదు. అలాంటి వాళ్ళకి ఈజీ టిప్, 2.5 ఇంచులకి కింద ఒక 1/4 ఇంచు పెట్టుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈజీగా మనం కర్వ్ తీస్తూ వెళ్ళాలి. ఇన్ కేస్ ఇది రాకపోతే కర్వ్ స్కేల్ అందరి దగ్గర ఉంటుంది కదా, మనం 3.5 ఇంచుల దగ్గర పట్టుకొని ఈ 2.5 ఇంచులకి బ్లౌజ్ని ఫోల్డ్ చేస్తే మిడిల్లో డాట్ వస్తుంది కదా, అక్కడ మార్క్ చేసుకొని మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ నుంచి కర్వ్ తీస్తూ కర్వ్ స్కేల్తో ఆ డాట్ వరకు గీయండి. దాని తర్వాత స్కేల్ని రివర్స్ చేసుకొని కొంచెం లోతు తీసి గీసుకోండి. హ్యాండ్ షేప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా మాకు వర్కౌట్ అవ్వదు అనుకున్న వాళ్ళు 1.5 ఇంచ్ నుంచి లోతు తీసుకుంటూ వెళ్తే హ్యాండ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే మనకి హ్యాండ్ అనేది ప్రాక్టీస్లో ఉండం కదా, సో కర్వ్స్ అనేవి మనకి హ్యాండ్ షేప్ అనేది రాంగ్ వస్తుంది. సో ఇదైతే ఈజీ మెథడ్ అనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం ఉంచుకున్నాం కదా, మిగిలిన లైనింగ్ను కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతుని ఎలా తీసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు వీడియోని అందరూ లైక్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఇంకా లోత్ ఎలా తీసుకోవాలి అనేది ఈజీగా చెప్తాను. లోత్ ఎప్పుడు మనకు హ్యాండ్కి అంటే అటాచ్ చేస్తాం కదా పీసులు, అటు సైడ్ అయితే అస్సలు తీసుకోవద్దు. హ్యాండ్ ఎటువైపు మంచిగా ఉంటుందో అటువైపు మాత్రమే తీసుకోవాలి. దానికోసం హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఏ సైజ్ వాళ్ళకైనా సరే, ఇప్పుడు చెప్తుంది ఏ సైజ్ వాళ్ళకైనా సరే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనకి ఖర్చుల కోసం ఉంటుంది కదా డాట్, అక్కడి వరకు మిడిల్ పాయింట్ వస్తుంది కదా, దాన్ని ఒక గీత గీసుకోండి. అక్కడ ఒక 1/2 ఇంచ్ మెజర్ చేసుకొని మనం లోతు తీసుకోవాలన్నమాట. దీనికి కూడా మనకి హ్యాండ్ మూమెంట్ లేదు అని అనుకుంటే కనుక కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఈజీగా గీసుకోవచ్చు అనమాట. ఈ కర్వ్ స్కేల్ అనేది బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా యూస్ అవుతుంది కూడా. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. 1 సైడ్ మాత్రమే లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం, బ్యాక్ సైడ్ అయితే తీసుకోవద్దు. ఇంకా లోతు తీసుకున్న సైడ్ టక్స్ ఇచ్చుకోండి. హాయ్ అండి, ఆల్రెడీ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయడం చూశారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోని చూస్తే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనం మిగిలిన బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాని మీద బ్యాక్ పార్ట్ని క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. క్రాస్లో పెట్టుకొని యాజ్ టీజ్ అది ఎలా ఉంటే అలా చాక్ పీస్తో డ్రా చేసుకోండి. యాజ్ టీజ్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పైనే ఫ్రంట్ నెక్ కూడా డీప్ ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి వరకు డ్రా చేయండి. అట్లనే చంక డౌన్ కూడా తీసుకోండి. సేమ్ అదే బాక్స్ని మధ్యలో రౌండ్ తీసుకొని స్కేల్తో అదే బాక్స్ని గీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ తీసుకోండి, అప్పుడు మనకి లోతు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. కర్వ్ స్కేల్తో గీసుకోండి. కర్వ్ స్కేల్ లేని వాళ్ళు హ్యాండ్తోనే రౌండ్ అయితే తీయండి. ఖచ్చితంగా కర్వ్ స్కేల్ ఉంటే మనకి పని అనేది ఈజీ అయిపోతుంది.
ఇంకా మనకి షేప్ బెల్ట్లు వస్తాయి కదా ఫ్రంట్ సైడ్, అందుకని 2 ఇంచెస్ అయితే మైనస్ తీసుకోండి. స్ట్రేట్గా లైన్ రావడం కోసం నేను 3 చోట్ల అయితే 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మీరు 2 చోట్ల కూడా డ్రా చేసుకోవచ్చు. అట్లనే నెక్కు షోల్డర్కి ఖర్చులు ఉంటాయి కదా, అది కూడా గీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని డ్రా చేద్దాం. ఫ్రంట్ నెక్ ఆల్రెడీ యాజ్ ఇట్ ఈజ్ ఎవరికైనా కూడా 6 ఇంచులు 6.5 ఇంచులు ఉంటుంది. ఇంకా ఎక్కువ డీప్ పెట్టుకునే వాళ్ళకైతే 7 ఇంచులు కూడా ఉండొచ్చు. మీకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత డ్రా చేసుకోండి. పైన 2.5 ఇంచులు పెట్టినా కదా, నెక్ షేప్ కోసం కింద 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అంటే 3 ఇంచెస్ పెట్టుకొని కరువు స్కేల్తో కరువు అయితే గీసుకోండి. కరువు స్కేల్ లేని వాళ్ళు ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని రౌండ్ అయితే డ్రా చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మధ్యలో చిన్న చిన్న మాటలు వినిపిస్తే ఇగ్నోర్ చేయండి, మా క్వీన్స్ మాట్లాడుతున్నారనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ డాట్స్ పెట్టేటప్పుడు నేను 2 మెథడ్స్ చెప్తానండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అదైతే ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం బ్లౌజ్తో చూపిస్తాను. మనకెప్పుడు కానీ ఉక్సుల పట్టీనే తీసుకోవాలి. ఉక్సుల పట్టీ నుంచి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో కొలుచుకోండి. నాకు 3.5 ఇంచులు వచ్చిందనమాట. ఈ 3.5 ఇంచుల్ని ఒక పేపర్ మీద వేసుకోండి. దాని తర్వాత మనకి మధ్యలో ఒక డాట్ వస్తుంది కదా, ఆ డాట్ ఒక 1/2 ఇంచ్ వేసుకోండి. ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఖర్చులు కింద ఖర్చులు 2 కలిపి 1 ఇంచ్ అనమాట. అంటే 1/2 ఇంచ్ ప్లస్ 1/2 ఇంచ్ ఇవన్నీ కలిపితే ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకోండి. నాకైతే 5 ఇంచులు వచ్చిందనమాట. సో ఈ 5 ఇంచెస్ మనం డ్రా చేసుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్ మీద. ఇంకొక మెథడ్ అనేది చెప్పాను కదా, సో అది కూడా ఇప్పుడు చెప్తాను, చూసేయండి. ఇప్పుడు మనం కింది నుంచి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కొలత వచ్చింది కదా, ఎగ్జాక్ట్గా అదే కొలత వస్తుంది అనమాట. దాని తర్వాత 3 ఇంచెస్ పెట్టుకొని దాని కింద 1/2 ఇంచు డ్రా చేసుకోండి. 3 ఇంచెస్ నేను సరిగ్గా పెట్టలేదని మళ్ళీ డ్రా చేశాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. 3 ఇంచెస్ పెట్టుకోండి. 3 ఇంచెస్ కింద ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోండి. 1/2 ఇంచ్ ఎందుకు అనేది నేను ముందు చెప్తాను. దాని తర్వాత అటు చివరికి 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇవన్నీ షేప్ డ్రా చేసుకోవడం కోసం అన్నమాట. మనం ఈ కింద డాట్ అనేది ఎందుకు పెట్టుకున్నాము అంటే, మనకి చెస్ట్ లెంత్ ఎంత ఉందో తెలియదు కదా, అందుకోసమని నేను అప్రాక్సిమేట్గా అంత అయితే డ్రా చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. సో చెస్ట్ మార్క్ చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కానీ ఉక్సుల పట్టీనే తీసుకోండి. కాజల పట్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా మధ్యలో తీసుకొని పెద్ద డాట్ని కలుపుతూ ఇలా అయితే మార్క్ చేసుకోండి. నాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇన్ కేస్ మీకు తక్కువ ఎక్కువలు వస్తే ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకొని మళ్ళీ లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒక మంచి టిప్ షేర్ చేస్తాను, చాలా అంటే చాలా ఈజీ మెథడ్. ఈ లైన్ ఏ బ్లౌజ్కైనా ఎంత ఉండాలి, కరెక్ట్గా ఉండాలన్నమాట. లేకపోతే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత గ్యాప్ వస్తుంది ఉక్సులకి కాజాలకి. సో ఇక్కడ డాట్ ఎంత ఉందో చూసుకుందాం. నేనైతే డాట్ 2.5 ఇంచులు పెట్టారనమాట ఆది బ్లౌజ్కి. దాని తర్వాత ఇది 33 ఇంచుల బ్లౌజ్ కదా నడుము కొలతతో, అంటే నడుము కొలత 8.5 ఇంచులు వచ్చింది. ప్లస్ 2.5 డాట్ అనమాట. దాని తర్వాత ఖర్చులకి నేను 1.5 ఉంచాను. మీరు 2 ఇంచులు ఉంటే 2 ఇంచులు పెట్టుకోండి. మొత్తం కలిపితే నాకు 12.5 వచ్చిందనమాట. ఈ 12.5 వచ్చిందా రాలేదా ఈ లైన్ అనేది చూసుకుంటూ ఎక్కడికి 12.5 వస్తే అక్కడికి మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఆ లైన్ మీదనే డ్రా చేసుకొని ఉన్నారనుకోండి, బ్లౌజ్లో గ్యాప్ వస్తుంది. ఇంకా అవన్నీ కలుపుతూ పైకి అయితే మార్క్ చేసుకోండి. మనకి పెద్ద డాట్ వచ్చిన తర్వాత అది చిన్నగా అయిపోతుంది కుట్టిన తర్వాత. ఇప్పుడు ముందుకు ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి బిగినర్స్ కాబట్టి ఉక్సుల పట్టికి కాజల పట్టికి కొంచెం ఖర్చు అనేది డిస్టర్బెన్స్ రాకుండా ఇక్కడ యాడ్ చేసుకొని దాన్ని కూడా కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ ఏమైనా పీడిఎఫ్లు కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో టీఎం చేయండి, నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఇప్పటికి చాలామందికి పంపించాను. అట్లనే యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి కట్ చేసే ముందే. ఇన్ కేస్ కట్ చేసిన తర్వాత మనం ఎలాంటి మార్పులు చేయలేము. యాజ్ టీజ్ ఎలా కట్ చేసామో అలానే కుట్టేయాలన్నమాట. అందుకే 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆది బ్లౌజ్తో అప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేయలేదు కదా, ఇప్పుడైతే కట్ చేసుకోండి. పూర్తిగా అయితే కట్ చేయకండి, లేకపోతే బిగినర్స్ కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని డ్రా చేద్దాం.
షేప్ బెల్ట్ని డ్రా చేసే ముందు వీడియోని లైక్ చేశారా చేయలేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఎప్పుడు కానీ మనం షేప్ బెల్ట్కి మార్క్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ చేసుకోండి. అంటే ఇది 3 ఇంచులు ఉందనుకోండి, ఒక హాఫ్ ఇంచ్ కలిపితే 3.5 అనమాట. ఎందుకంటే మనకి ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇటు సైడు అటు సైడ్